చాలా మంది యూట్యూబ్ ఛానల్ చేయాలని అనుకుంటా అంటారు, కానీ ఎలా అనేది చాలా మందికి తెలియదు. ఏమి ఎలా ఉంటాయి స్టెప్ అనేది. కానీ యూట్యూబ్ ఛానల్లో గ్రోత్ బాగా వస్తుంది, డబ్బులు బాగుంటాయి. అందరూ సక్సెస్ అయినారు, చాలా మంది సక్సెస్ అయినారు. కానీ సక్సెస్ అయిన ఏం చేస్తారంటే ఛానల్ ఏం చేస్తారంటే కొంతమంది వీడియో ఒకటి ఉంటే పైన తమ్ములేను రాంగ్ పెట్టకూడదు. వీడియోలో ఏముంటే అది పెడితేనే యూట్యూబ్ ఛానల్ ఎక్కువ మందికి సపోర్ట్ ఇస్తుంది. మనం రాసిండేది మనం చెప్పిండేది సేమ్ అదే రాయాల. యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలంటే ఫస్ట్ స్టెప్ వచ్చి 1000 మంది సబ్స్క్రైబర్లు కావాలా, లేదంటే 500 మంది. మళ్ళీ గంటలు వచ్చి 3000 గంటలు కానీ 4000 గంటలు కానీ, లేదంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాల, సక్సెస్ అవుతుంది. మళ్ళీ ప్లస్ యాడ్స్, అవి షార్ట్స్ ఉంటాయి కదా, షార్ట్స్ వచ్చి సక్సెస్ కావాలంటే 1 కోటి మంది అంటే 100 లక్షలు చూడాలి 90 రోజులకు. అది 3000 గంటలు 4000 గంటలు వచ్చి 360 రోజులకు. సబ్స్క్రైబర్లు కూడా అంతే 1000 మంది. కానీ ఈ మూడిట్లో ఫస్ట్ సబ్స్క్రైబర్లు కానీ ఈ గంటలు కానీ షార్ట్స్ కానీ చేస్తే ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. కానీ ఛానల్ సక్సెస్ అయినచ్చి మనం ఏదంటే అదే రాయాల, ఏదంటే అది రాసినామంటే ఇక ఛానల్ ఎత్తిపోతుంది. ఎక్కువ మందికి యూజ్ చేయాలి. కొంతమందికి 1,00,000 మంది ఉంటారు, కానీ వాళ్ళు 1000 మంది 500 మంది చూస్తుంటారు. ఎందుకంటే ఇక వాళ్ళు ఫస్ట్లో రాంగ్ పెడతా అంటారు. తమ్ములేని పైన రాయాలి మనం. తమ్ములేనంటే మనకి యూట్యూబ్ ఛానల్ చేస్తా పోతా అంటే అవే ఓపెన్ అవుతా అంటే అందరికీ తెలుస్తుంది. కానీ మనకు తెలియనప్పుడు ఏం చేస్తా అంటే వాళ్ళని వీళ్ళని అడుగుతాం. ఛానల్ గురించి అడగాల్సిన అవసరమే లేదు ఎవరిని. ఛానల్ మనం చేస్తా వస్తా అంటే సబ్స్క్రైబర్లు వస్తారు, అదే చేసుకుంటూ వెళ్తా ఉంటుంది. పర్సన్ మనకి ఏం కాబట్టి అది మనకు అప్డేట్ చేస్తుంది. మనం ఎవరైనా అడిగినామంటే వాడు వద్ద పెద్ద హీరో లెక్కన ఏవేవో చెప్తాడు. కానీ నేను 3 years కష్టపడినా, కానీ నాకు 3 నెలలకే ఛానల్ సక్సెస్ అయింది. నాకు తెలియక ఏవంటే పెట్టి ఛానల్ ఫస్ట్ 3 ఛాన్స్లు ఇస్తాడు. ఫస్ట్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్, 3వ ఛాన్స్ ఛానల్ అనేది తీసి పడేస్తాడు. కానీ యూట్యూబ్ ఛానల్లో మనం ఏది ఉంటే అది నిజాయితీగా చెప్పి నిజాయితీగా ఉంటే జెన్యున్గా ఉంటే ఛానల్ అది అంతకదే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నారు, 30,000 40,000 50,000 మంది చూస్తూ ఉంటారు నా ఛానల్లో. ఎందుకంటే మనం నిజాయితీగా చెప్తాం, ఏది ఉంటే అదే చెప్తాం కాబట్టి. రాయడం కూడా అదే రాస్తాం, తమ్ములేని కూడా అదే పెడతాం. కానీ మనం లోపల ఒకటి పెట్టి కొంతమంది అంటే బయట అమ్మాయిల ఫోటోలు పెడతారు, పైన ఎక్కువ మంది చూస్తారు. ఒత్తినిచ్చి ఏమవుతుందంటే ఒక బార్ ఒత్తినిచ్చి దాంట్లో జెన్యున్గా ఉంటే వీడియో నెక్స్ట్ టైం వస్తారు మన ఛానల్ చూసి. లేదనుకో ఒక బార్ ఎత్తినోడు సెకండ్ టైం వస్తాడు. ఎందుకు వస్తాడంటే పైన ఒకటి లోపల ఒకటి ఉంటుంది. కానీ జెన్యున్గానే ఉండాలి. మనం ఏదైనా తీసుకున్నా కానీ, మనం మాట్లాడే సబ్జెక్ట్ కానీ, ఏదైనా కానీ, షాపు గురించి కానీ, పొట్టెన్ల గురించి కానీ, ఆవుల గురించి కానీ, ఎద్దుల గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, ఏదైనా కానీ మనం చేస్తే యూట్యూబ్ ఛానల్లో అది అనేది మనం జెన్యున్గా చెప్పాలా, జెన్యున్గా ఉండాలి. జెన్యున్గా ఉంటే ఎక్కువ మంది చూస్తారు, వాళ్ళు షేర్ చేస్తారు, ఫేస్బుక్లో పెట్టుకుంటారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటారు, యూట్యూబ్లో ఛానల్లో మళ్ళీ షేర్ చేస్తారు, వాట్సాప్లో షేర్ చేస్తారు. మనకు ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుంది. గ్రోత్ ఎంత అంటే 5,000 మంది చూస్తే $1 పడుతుంది. $1 అంటే 80 చిల్లర పడుతుంది. 10,000 మందికి $2 పడుతుంది. కానీ మనకు ఛానల్ నెలకొచ్చి దగ్గర 10,000 మంది 10 లక్షల మంది చూస్తే నీకు గ్రోత్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 15,000 వస్తుంది కళ్ళు మూసుకొని. కానీ ఒక వీడియోనే పెట్టుకోవాలా. అప్లోడ్ ఏంటంటే నేను చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చూడాలి కదా వీడియో ఛానల్ని. మన యూట్యూబ్ ఛానల్ చూడాలనుకుంటే రోజుకు ఒక వీడియో పెట్టినామంటే ఛానల్ బాగా రన్నింగ్ అవుతుంది. డబ్బులు కూడా బాగా గ్రోత్ వస్తుంది. ఒకరు 50,000 1,00,000 2 లక్షలు 3 లక్షలు, దీనికి లిమిట్ లేదు ఎంత అని. మనకు లక్షల్లో పోయే కొద్దీ డబ్బులు ఎక్కువ వస్తూ ఉంటుంది గ్రోత్. కానీ జెన్యున్గా ఉంటే వీడియోలు బాగా చూస్తారు. లేదు మనము చెత్త చేసినామనుకో యూట్యూబ్ ఛానల్లో డబ్బులు రాదు. యూట్యూబ్ ఛానల్ మనకు ఒక జాబుని అట్లా సాఫ్ట్వేర్ చేస్తాము, వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని చేయడం, ఇంకో దగ్గర జాబ్ చేస్తాము. ఇది మన పని మీద ఉంటుంది. మనం ఏదైనా పని చేసుకుంటూ కూడా ఈ పని కూడా చేయొచ్చు. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరు.